హలో వ్యూవర్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నుంచి ఒక ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి 2000 రూపీస్ అనేది అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీ అనేది అయితే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కమిషన్ అనమాట. ఇండియాలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఈ యొక్క కమిషన్ అనేది అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్కి కొంచెం వాల్యూ అనేది అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మనం ఇక్కడ చూడొచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆగస్టు 2026 ఆగస్టు 3 నుంచి ఆగస్ట్ 14 వరకు ఈ యొక్క ఆన్లైన్ 10 days అనేది అయితే ఇంటర్న్షిప్ జరుగుతుందట. ఓకేనా. ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ మ్యాండేటెడ్ టు జనరేట్ అవేర్నెస్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకేనా. హ్యూమన్ రైట్స్ అనే దాని గురించి అవేర్నెస్, అలాగే హ్యూమన్ రైట్స్ని ప్రమోట్ చేయడానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఇలా యాక్టివిటీస్ అనేది అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ద కమిషన్ హ్యాస్ బీన్ రెగ్యులర్లీ కండక్టింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. ఓకేనా. యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఎవరైతే వేరియస్ కోర్సెస్ చేసేటటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది అయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ యొక్క ఆగస్టు 2026లో 2 weeks ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అనేది అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి రాదు. మ్యాక్సిమం వీళ్ళు ఒక టైం ఇస్తారు. ఒక 10 to 15 days టైంలో మన అప్లికేషన్స్ మొత్తం షార్ట్ లిస్ట్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ మెంబర్స్ని వాళ్ళు ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో క్లాసెస్ అనేది అయితే రన్ చేస్తారు. అందులో ఆ యొక్క షార్ట్ లిస్ట్లో క్లాసెస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్టైఫండ్ అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం అప్లికేషన్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ 3rd yearలో ఉన్న వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ పీజీ చేసే వాళ్ళైనా ఎలిజిబుల్. స్టూడెంట్స్ స్టడీయింగ్ 3rd year ఆర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. స్టూడెంట్ ఆఫ్ ఎనీ సెమిస్టర్ ఆర్ ఇయర్ ఆఫ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ ఆల్సో అప్లికేబుల్. ఓకేనా. పీజీ చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, ఎల్ఎల్బి చేసే వాళ్ళైనా. ఓకేనా. అలాగే స్టూడెంట్స్ ఆఫ్ ఎనీ సెమిస్టర్ ఆర్ ఇయర్ ఆఫ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఏదైనా డిప్లొమా చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది అయితే ఎలిజిబుల్ అనమాట. స్టూడెంట్స్ హూ ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ప్రస్తుతం పిహెచ్డి చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ మినిమం స్కోర్ ఆఫ్ 60% ఇన్ క్లాస్ 12th అండ్ ఇన్ ద ఫస్ట్ 4 semesters ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఓకేనా. మనకి ఓవరాల్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో 60% మార్క్స్ అనేది అయితే ఉండాలి గ్రాడ్యుయేషన్లో, అలాగే 12th క్లాస్లో. అలాగే ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఫర్ జాయినింగ్ ఎన్హెచ్ఆర్సీ ఇంటర్న్షిప్ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. ఎందుకోసం ఈ యొక్క ఇంటర్న్షిప్ అప్లై చేస్తున్నారు అనే దాని గురించి ఒక షార్ట్ నోట్స్ అనేది అయితే రాసి స్టేట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్. ఓకేనా. అలాగే చూడొచ్చు, అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్ ఫర్ క్లాస్ 10th, 12th అండ్ ఫస్ట్ 4 semesters ఆఫ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆర్స్ టు బి సబ్మిటెడ్. మన 10th ఇంటర్ మెమో, అలాగే డిగ్రీ మెమో అయినా, లేకపోతే ఇప్పటి వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి లాస్ట్ 4 semesters మెమోస్ అయినా అటెస్టేషన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మన హెచ్ఓడి నుండి ఒక ఫామ్ అనేది అయితే సిగ్నేచర్ తీసుకొని ఇక్కడ చూడొచ్చు, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఈ యొక్క పీడిఎఫ్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మన నేమ్ అంతా చేసుకొని లైక్ బోనఫైడ్ అనమాట, ఈ యొక్క బోనఫైడ్ మీద సిగ్నేచర్ చేసి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. Students must ensure their availability before applying. The student should not be more than 28 years of old as 1st July. ఎవరికైతే 28 years నిండి ఉంటాయో వాళ్ళు అనేది అయితే ఇన్ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు,
ఇక్కడ మనకి మార్నింగ్ 10 AM నుంచి 5:30 వరకు ఇక్కడ ఆన్లైన్లో కోర్స్ అనేది అయితే రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఒక 40 నుండి 45 సెషన్స్ అనేది హ్యూమన్ రైట్స్ గురించి వీళ్ళైతే కవర్ చేస్తారనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆల్ ద స్టూడెంట్స్ ఇంటర్న్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద ఇంటర్న్షిప్ వుడ్ రిసీవ్ ఏ స్టైఫండ్ ఆఫ్ ₹2,000 ఓన్లీ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ విల్ బి అవార్డెడ్ టు ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ దేర్ పంక్చువాలిటీ, డిసిప్లిన్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ఆన్లైన్ సెషన్స్, టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ గ్రూప్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్ అండ్ బుక్ రివ్యూస్. ఓకేనా, ఈ యొక్క స్టైఫండ్ అనేది అయితే 2,000 ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం క్లాసెస్ విని ఆన్లైన్లో ఇన్ టైమ్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి, గ్రూప్ ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ అయిన వాళ్ళకని వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ యొక్క 10 days ఏదైతే ఆగస్టు 3 నుంచి ఆగస్ట్ 14 వరకు నియర్లీ వీళ్ళైతే 2 weeks అని మెన్షన్ చేశారు. ఈ యొక్క ఇంటర్న్షిప్ పార్టిసిపేట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వీళ్ళైతే ఈ యొక్క అవార్డ్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది.